జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీపద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ బోధ దేవీనాథ జయ 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 జయ. అందరికీ నమస్కారము. మన బుజ్జి గణపయ్య అయిన బొజ్జ గణపతికి అసలు వినాయక పూజలో తులసి ఎందుకని నిషేధమైనది? తులసి చాలా పవిత్రమైన మొక్క. ముఖ్యంగా విష్ణుమూర్తికి చేసే పూజా అర్చనలలో తులసి ప్రధానమైనదే కాదు, ఈ దళాలు స్వామివారికి చాలా ప్రీతికరమైనవి కూడా. అన్ని రకాల పత్రాలతోనూ పువ్వులతో పాటుగా తులసిని చేర్చి మిగతా దేవతార్చనలలో పూజిస్తే చాలా మంచిది. కానీ పొరపాటున కూడా వినాయకునికి సమర్పించకండి. తులసితో వినాయకునికి పూజ చేస్తే మాత్రం చాలా దోషం వస్తుంది. అయితే ఒక్క వినాయక చవితికి చేసే పూజలో మాత్రం మిగతా పత్రులతో పాటుగా తులసిని చేర్చి పూజించవచ్చు. వినాయకుడు తన పూజలో తులసిని ఇష్టపడకపోవడానికి కారణం ఉంది. ఇటువంటి విషయాలను తెలియజేయడానికే మన భారతీయ వేద ఇతిహాస కావ్యాలు కూడా విశేషంగా కృషి చేశాయి. వీటి ఆధారంగా తీసుకున్నది ఈ కథ. ఇందులో వినాయకుడు దైవానుగ్రహం కోసం గంగా తీరంలో తపస్సు చేస్తూ ఉంటాడు. కొంతకాలం తర్వాత ధర్మధ్వజ అను ఒక రాకుమార్తె వినాయకుడిని చూస్తుంది. అతడి ముగ్ధ మనోహరమైన రూపానికి సమ్మోహితురాలై స్వామివారి వద్దే ఉంటూ సపర్యలు చేస్తుంటుంది. కొంతకాలానికి వినాయకుడికి తన మనసులోని మాటను చెప్పి తనను పెళ్లి చేసుకోమని కోరుతుంది. అప్పుడు విఘ్నేశ్వరుడు, నేను తపస్సు కోసం ఇక్కడికి వచ్చాను, వివాహం చేసుకోవడం కుదరదు అని స్వామి ఆ యువరాణి కోరికను తిరస్కరిస్తాడు. ఆ యువరాణి మాత్రం పలుమార్లు వేడుకుంటుంది. అయినను వినాయకుడు అంగీకరించాడు. సహనం కోల్పోయిన ఆ ధర్మధ్వజ యువరాణి, నన్ను తిరస్కరించిన నీవు దీర్ఘకాలం బ్రహ్మచారిగా మాత్రమే కాదు, నీకు ఇష్టం లేకుండానే నీ వివాహం జరుగుగాక అని శాపాన్ని ఇస్తుంది. నేను ఒక కార్యార్థినై తపస్సు కోసం వచ్చిన నన్ను వివాహం చేసుకోవాల్సిందని కోరడమే కాకుండా ఆలోచన లేకుండా శాపాన్ని ఇస్తావా అని కోపంతో వినాయకుడు, నీవు శంఖచూడు అనే రాక్షసుడిని వివాహం చేసుకొని సుఖశాంతులు పిల్లా పాపలు లేకుండా రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని శపిస్తాడు. వినాయకుడి శాపాన్ని విన్న ధర్మధ్వజ యువరాణి తేరుకొని తను చేసిన తప్పేమిటో అర్థం చేసుకొని వెంటనే, స్వామి నన్ను క్షమించండి స్వామి, నేను మిమ్మల్ని వివాహం ఆడాలని ఇష్టంతోనే అలా ప్రవర్తించాను అని బాధపడుతూ నాకు మీరిచ్చిన శాపం నుండి విమోచనాన్ని కలిగించండి, అలాగే కనీసం మీ పాదాల వద్ద ఉండే అర్హతనైనా కల్పించండి అని వేడుకుంటుంది. ఆ ధర్మధ్వజ యువరాణి యొక్క ప్రార్థన విన్న వినాయకుడు శాంతించి, శాపం కారణం చేత నీవు కొంతకాలం రాక్షసుని చెంత ఉన్నను, ఆపై పవిత్రమైన తులసిగా నీవు భూలోకంలో జన్మిస్తావు, లక్ష్మీ స్వరూపంగా నిన్ను పూజిస్తారు, పూజలలో నీకు అగ్రస్థానాన్ని కలిగి ఉంటావు. నాకు చేసే పూజలో ఎన్ని పువ్వులు పత్రులు ఉన్నప్పటికీ నీ దళములతో చేసే పూజ మాత్రం నిషేధం. కానీ ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే మిగతా పత్రులతో సమానంగా నీ తులసి దళములు కూడా చేర్చి చేసే పూజ నేను స్వీకరిస్తాను అని వరమిస్తాడు వినాయకుడు. జై గణేశ. మన భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలను అందరూ అనుసరిస్తూ